అమ్మా అమ్మా నన్ను మన్నించమ్మా, నా కట్లు తొలగించమ్మా, ఈ బందీ నుంచి నన్ను విడిపించమ్మా. అమ్మా నా కట్లు తొలగించమ్మా. నువ్వు బంధ విముక్తుడు అవడమే కాదు, ఆ దుష్టుల్ని శిక్షించే సమయం కూడా వచ్చింది. ఈ కార్లన్నీ జర్మనీ వెళ్ళాలి. ఇంకెప్పుడు షిప్లో లోడ్ చేస్తారు? డోంట్ వరీ పార్ట్నర్, వర్కర్స్ని పిలిపించి రేపటికల్లా లోడ్ చేయించేద్దాం. ఎలా చేయిస్తావు? వర్కర్స్తో యూనియన్ ప్రాబ్లం ఉంది. మన మనుషులను పెట్టి మేనేజ్ చేసాయి. ఈ పక్కనున్న కార్లన్నీ థాయిలాండ్ వెళ్ళాలి. ఓకే, మనకొచ్చిన ఆర్డర్స్లో దేన్ని మిస్ చేయకూడదు. అప్పుడే మనకు బెనిఫిట్స్ వస్తాయి. రై, ఈ కార్ ఇక్కడికి. ఇప్పుడు కనిపించట్లేదే. మరి అద్దంలో కనపడుతుంది. No, no.
శనివారం చావు జరిగిన చోటికి వెళ్ళుంటావు. తల మీద నీళ్లు పోసుకో. ఇదంతా నీకెలా తెలుసు? ఇది మాత్రమే కాదు, నా బిడ్డ శరీరంలో ఉన్న నువ్వు సావిత్రివని కూడా నాకు తెలుసు. సార్, సర్కస్ కంపెనీలో జరిగిన హత్యకు సంబంధించిన సాక్ష్యాలందరినీ తీసుకొచ్చారు సార్. ఈయన మిస్టర్ నాగేంద్ర, ఆయన సర్కస్ కంపెనీ ఓనర్ మీనా. నమస్తే. చెప్పండి సార్. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒకటే సార్. హార్బర్ లో జరిగిన హత్యకి, నిన్న జరిగిన హత్యకి రెండింటికి కారణం ఆ దయ్యం కారే సార్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? కారేంటి, దయ్యం ఏంటి? నాన్సెన్స్, నేను నమ్మను. మిస్టర్ మీనన్, మీరు చెప్పండి, మీ సర్కస్ కంపెనీకి సతీష్ కుమార్ ఎలా వచ్చాడు, ఎలా హత్య చేయబడ్డాడు? അറിഞ്ഞില്ല സാർ. 2 days బిఫోర్ ఈ వైజాగ్ క్యాంప్ ముడిగిపోయాలో నెక్స్ట్ వీక్ కాకినాడలో క్యాంప్. ఆ పని మీద పోయి జస్ట్ ఇప్పుడే వచ్చాను. నాకున్నూ డీటెయిల్స్ తెలీదు. బట్ ஒரு క్లూ ఉంది సార్. ఏంట క్లూ? சர்க்கஸ் டென்ட் டாப்ல ஒரு கேமரா உண்டு. அது வந்து சீக்ரெட் கேமரா. அதுல நிச்சயமாயிட்டு மர்டர் ఎలా జరిగిందో రికార్డ్ అయ్యింది. అది ప్రొజెక్టర్లో పారుంగ సార్. అంతకడ యారో డెఫినెట్గా తెలియం సార్. అది చూస్తే మీకే తెలుస్తుంది సార్. ఇదంతా నమ్మొచ్చు సార్. నేను హత్య చేసినట్టు సృష్టించి నన్ను ఇందులో ఇరికించడానికి ఆ దయ్యం ప్రయత్నం చేస్తాను సార్. ప్లీజ్ సార్, నేను ఎలాంటి హత్య చేయలేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్. అనుకున్నాను రా, ముందు నుంచి నీ మీద నాకు డౌటే. ఇంతకు ముందు నీ పార్ట్నర్ ఒకటి చంపావు, ఇప్పుడు ఇంకో పార్ట్నర్ చంపావు. అడిగితే దయ్యం కారు చంపింది, దయ్యం కారు చెప్పింది అని కథలు చెప్తున్నావు. పంపు కొడతాను నీకు. సారీ సార్, అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నాను సార్. అంతే సార్. సార్, నేనే హత్య చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. వీడి మీద ఎఫ్ఐఆర్ రాసి వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించండి.